హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజ్ డైలీ లైఫ్ బ్లాగ్స్. ఇవాళ మన బ్లాగ్ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను సమ్మర్ స్పెషల్ చల్లని మస్క్ మిలన్ జ్యూస్. ఈ మస్క్ మిలన్ జ్యూస్ ఈ సమ్మర్లో బాడీకి హీట్ని తగ్గించి చల్లదనాన్ని ఇచ్చి ఇన్స్టెంట్ ఎనర్జీని అందిస్తుంది. సో ఎంతో టేస్టీగా చిల్గా ఉండే ఈ మస్క్ మిలన్ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక పావు కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. లావు సగ్గుబియ్యమైనా పర్లేదు, సన్నటివైనా పర్లేదు. పావు కప్పు తీసుకొని ఒక్కసారి బాగా వాష్ చేసేసుకున్న తర్వాత అందులో కాస్త వాటర్ పోసేసి ఒక గంట పాటు నానబెట్టేసామంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత సబ్జా సీడ్స్ ఉంటాయి కదా, వాటిని ఒక 2 స్పూన్స్ మనం ఒక 10 నిమిషాల ముందు నానబెట్టాము అంటే మనకి చక్కగా నానిపోతాయి. చూసారా, ఈ విధంగా ఒక 10 నిమిషాల ముందు నానబెడితే మనకి ఈ విధంగా చక్కగా సీడ్స్ అనేవి నానిపోతాయి. వీటిని కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్స్ మిల్క్ని అయితే తీసుకుంటున్నాను. చిక్కటి మిల్క్ అనేది తీసుకుంటున్నానండి. 2 కప్స్ అంటే మనకి 1/2 లీటర్ మిల్క్ అనమాట. 1/2 లీటర్ మిల్క్ని తీసుకొని దీన్ని చక్కగా బాయిల్ చేసుకోవాలి. ఈ మిల్క్ వేడవుతున్నప్పుడు ఇందులో పావు కప్పు మిల్క్ పౌడర్ని యూస్ చేస్తున్నానండి. మిల్క్ పౌడర్ యూస్ చేయడం వల్ల ఈ మిల్క్ అనేది మనకి థిక్నెస్ వస్తుంది. మిల్క్ పౌడర్ లేకపోతే కస్టర్డ్ పౌడర్నైనా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒక్కసారి చక్కగా బాయిల్ అవ్వనివ్వాలి. మనం ఈ విధంగా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్తో సహా ఇందులో వేసేసుకోవాలి. డైరెక్ట్గా పాలలో వేసేసామంటే సగ్గుబియ్యం ఉడికిపోతాయండి. ముందుగా సగ్గుబియ్యం ఉడికించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ విధంగా వేసుకొని మనం మధ్యలో కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే 3/4 కప్పు, 3/4 కప్పు షుగర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇది స్వీట్నెస్ని బట్టి మనం షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే 3/4 కప్పు షుగర్ అయితే సరిపోతుంది. సో షుగర్ మెల్ట్ అయిపోయి సగ్గుబియ్యం ఉడికిపోయేంత వరకు మనమైతే ఉడికించుకోవాలి. చూసారు కదా, సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇంకో 5 మినిట్స్ ఉంటే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి. ఇది చల్లారే కొద్దీ మనకి థిక్గా తయారవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ పాటు రిఫ్రిజిరేటర్లో పెట్టేసుకోవాలి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక మస్క్ మిలన్ని తీసుకోవాలి. ఇందులో కూడా చేదుకాయలు కూడా ఉంటాయండి. మనం కట్ చేసేటప్పుడే ఒకసారి టెస్ట్ చేసుకొని యూస్ చేసుకోవాలి. లేదంటే మనం యూస్ చేసిన జ్యూస్ అంతా వేస్ట్ అయిపోతుంది. అందులో ఉన్న గింజలన్నిటిని సపరేట్ చేసేసుకొని పక్కన పెట్టేసి పలుపుని ఈ విధంగా మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. పలుపుని అంతటిని సపరేట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పల్ప్ని అయితే సపరేట్ చేసుకొని ఇందులో 2 స్పూన్స్ పల్ప్ని అయితే నేను లాస్ట్లో యాడ్ చేసుకోవడం కోసం పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పల్ప్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా ప్యూరీ లాగా మనం గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. బౌల్లోకి తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిల్క్ అండ్ అలాగే సగ్గుబియ్యం ఇది ఉన్నాయి కదా, దాన్ని ఈ జ్యూస్లోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, మనకి థిక్నెస్ అనేది సరిపోతుంది. మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి థిక్నెస్ ఇంకా పెరుగుతుంది. అండ్ అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని వేసుకోవాలి. అండ్ అలాగే కొద్దిగా చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా యాడ్ చేసేసుకొని ఒకసారి వీటన్నింటినీ బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం పల్ప్ ఇందాక తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కొద్దిగా స్పూన్తో స్మాష్ చేసేసుకొని చిన్న పీసెస్గా ఇప్పుడు ఈ జ్యూస్లోకి మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసి వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి కూలింగ్ అనేది సెట్ అయిపోతుంది.
2 అవర్స్ తర్వాత చూసారు కదా, మనకి చిక్కగా అయిపోయింది. జ్యూస్ కూడా చాలా బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి కూలింగ్ ఇంకా కావాలి అనుకుంటే అందులో ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు కూలింగ్ సరిపోతుందంటే అలాగే సర్వ్ చేసుకోవచ్చు చిల్గా. సో ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న మస్క్ మిలన్ జ్యూస్ని గ్లాసెస్లోకి తీసుకొని చాలా చిల్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను గ్లాసెస్లోకి అండ్ అలాగే మస్క్ మిలన్ కట్ చేసిన అవి ఉంటాయి కదా షీల్డ్స్, దాంట్లో కూడా నేనైతే సర్వ్ చేసేసాను. సో ఫ్రెండ్స్, వేసవి వేడిని తగ్గించి ఒంటికి చల్లదనాన్ని ఇచ్చి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చే మస్క్ మిలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఈ సమ్మర్లో ఈ జ్యూస్ని ట్రై చేయండి. థ్యాంక్ యూ.